ఓకే డియర్ స్టూడెంట్స్, మనం ఈ వీడియోలో డిస్పర్షన్ గురించి తెలుసుకుందాం. మనకి థర్డ్ యూనిట్ ఉంది. ఓకే, అసలు డిస్పర్షన్ అంటే ఏంటో చూద్దాం. డిస్పర్షన్ అంటే నథింగ్ బట్ డీవియేషన్ ఫ్రమ్ ది సెంట్రల్ వాల్యూ అనమాట. సో ఇక్కడ మనకి ఏ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ ఆర్ యావరేజ్ యాజ్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్. మనం ఇంతకుముందు సిటీ నేర్చుకున్నాం కదా, సెంట్రల్ టెండెన్సీ క్యాలిక్యులేషన్ నేర్చుకున్నాం. సిటీ అంటే సెంట్రల్ టెండెన్సీ అంటే మధ్య వాల్యూలు, మిడిల్లో ఉన్న నెంబర్స్ ఏమి ఉంటాయని చెప్పుకున్నాం మనం. అర్థమెటిక్ మీన్, అదే మెయిన్, తర్వాత మీడియన్ అండ్ మోడ్, ఈ మూడు నేర్చుకుందాం. అయితే వీటికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, అందుకనే ఈ డిస్పర్షన్ అనే చాప్టర్ వచ్చింది. ఏంటి ఆ లిమిటేషన్స్? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 4 సిరీస్లు ఉన్నాయి. ఓకే, లేదంటే 4 బ్యాట్స్మెన్లు ఉన్నారనుకుందాం. ఓకే, ఏబిసిడి అనే 4 బ్యాట్స్మెన్లు ఉన్నారు. డేటా ఏదైనా మన ఇష్టం, ఏదైనా అనుకోవచ్చు. ఓకే, ఫస్ట్ బ్యాట్స్మెన్ వచ్చేసి ఎన్ని మ్యాచ్లు జరిగాయి ఇక్కడ? ఫస్ట్ మ్యాచ్లో 9 రన్స్ కొట్టాడు, సెకండ్ మ్యాచ్లో కూడా 9 రన్సే. అలా ఫోర్త్ మ్యాచ్ అండ్ ఫిఫ్త్ మ్యాచ్ అండ్ సిక్స్త్ మ్యాచ్ అండ్ సెవెంత్ మ్యాచ్ 7 మ్యాచెస్ ఆడాడు. అన్ని మ్యాచ్లో కూడా 9 రన్సే కొట్టాడు. యావరేజ్ కట్టామనుకోండి, ఇక్కడ బారెక్స్ కట్టామనుకోండి, ఎంత వస్తుంది? 9 వస్తుంది. ఎలా బారెక్స్ ఎలా కడతాం మనం? అన్ని మ్యాచ్లు డివైడెడ్ బై టోటల్ మ్యాచ్లు 7తో డివైడ్ చేస్తే మనకి 9 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 7 × 9 63 కదా టోటల్. 63 డివైడెడ్ బై 7 అంటే అగైన్ 9 వస్తుంది. అది ఓకే. అలా బి అనే బ్యాట్స్మెన్ ఉన్నాడు. ఫస్ట్ మ్యాచ్లో 6 రన్స్, సెకండ్ మ్యాచ్లో 7 రన్స్, థర్డ్ మ్యాచ్లో 8 రన్స్, అలా ఫోర్త్ మ్యాచ్లో 9, ఇలా ఆడాడు. సో మళ్ళీ ఇవన్నీ టోటల్ చేసి డివైడెడ్ బై 7 చేస్తే మళ్ళీ మనకి 9 వస్తుంది ఆన్సర్. ఓకే, కావాలంటే మీరు చేయండి. అలాగే సి బ్యాట్స్మెన్ కూడా ఇలా ఆడాడు, రన్స్ ఇలా కొట్టాడు. మళ్ళీ ఇవన్నీ టోటల్ చేసి డివైడ్ బై 7తో చేస్తే మళ్ళీ మనకి 9 వస్తుంది. అలాగే డిఏ బ్యాట్స్మెన్, ఇతను 2 మ్యాచ్లు ఆడాడు. ఫస్ట్ మ్యాచ్లో 3 రన్స్, సెకండ్ మ్యాచ్లో 15 రన్స్ కొట్టాడు. టోటల్ 18 కదా. 18 డివైడ్ బై 2 మ్యాచ్లు ఆడాడు కాబట్టి అంటే 18 డివైడెడ్ బై 2 మ్యాచ్లే ఆడాడు కాబట్టి చేస్తే అగైన్ 9 వస్తుంది. అంటే ఇతని యావరేజ్ స్కోర్ కూడా 9. ఈ బారెక్స్ అనే బదులు దీన్ని మనం ఏమనొచ్చు? యావరేజ్ స్కోర్ అనొచ్చు కదా. క్రికెట్లో అంటారు కదా యావరేజ్ స్కోర్ అని. టోటల్ రన్స్ డివైడెడ్ బై ఎన్ని మ్యాచ్లు ఆడాడో డివిజన్ చేస్తే మనకి యావరేజ్ రన్స్ అనేవి వస్తాయి. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అన్ని మ్యాచ్ల్లో కూడా, అంటే ఇక్కడ అందరు బ్యాట్స్మెన్ యొక్క యావరేజ్ రన్ వచ్చేసి 999 ఉన్నాయి. అప్పుడు మనం ఇందులో ఎవరు బెస్టో నిర్ణయించలేం, ఫెయిల్ అవుతాం మనం ఎప్పుడు, వెన్ వీఆర్ డిపెండింగ్ అపాన్ ది సెంట్రల్ వాల్యూస్. అంటే ఇందులో బెస్ట్గా ఎవరు పెర్ఫామ్ చేస్తున్నారు అని తెలియాలంటే ఈ సెంట్రల్ వాల్యూల మీద ఆధారపడితే మనం చెప్పలేం. ఎందుకు? అందరు యావరేజ్ రన్స్ 999 ఉన్నాయి. సో ఇప్పుడు కంపారిజన్ కావాలి, ఎవరు బెస్ట్ అని తెలియాలంటే మనం డిస్పర్షన్ కట్టాలి. ఓకే ఓకే, సో మనకి ఇక్కడ డిస్పర్షన్ కట్టాలి. ఓకే, ఈ డిస్పర్షన్ కడితేనే మనకి ఎవరు బెస్ట్ అని తెలుస్తుంది. మనం ఇంకా మనం ఇదిగా చెప్పాలంటే, మనం బిజినెస్లోకి అయితే, మా బీకామ్ వాళ్ళకైతే మనం రిస్క్ ఫ్యాక్టర్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఉపయోగిస్తారు. రిస్క్ ఫ్యాక్టర్, ఈ డిస్పర్షన్ని రిస్క్ ఫ్యాక్టర్ కట్టడానికి. అంటే ఎంత డీవియేషన్ ఉంది అంటే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇది చూడండి, ఏ అనే బ్యాట్స్మెన్ 999 కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు గేమ్. ఓకే, ఇతనికి మనం డీవియేషన్ 0, అంటే ప్రతి మ్యాచ్కి డీవియేషన్ 0 అనమాట. అంటే కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు గేమ్. ఓకే, డీవియేషన్ 0. ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేస్తే కొంత డీవియేషన్ వస్తుంది, ఇక్కడ కొంత డీవియేషన్. అలా ఎంత ఎక్కువ డీవియేషన్ వస్తే గుర్తుపెట్టుకోండి, ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే మోర్, సో మోర్ డీవియేషన్ మోర్ రిస్క్.
అంటే ఎంత ఎక్కువ డీవియేట్ ఉందో అంత రిస్క్ ఎక్కువ, అంత నాన్ రిలయబుల్. ఆ బ్యాట్స్మెన్ కానీ లేదంటే ఆ షేర్ని కానీ ఆ బిజినెస్ని కానీ మనం నమ్మలేం. అంటే మోర్ డీవియేషన్ అంటే అర్థం ఏంటి, ఒకసారి ఏమో 9 రన్స్ కొట్టాడు, ఇంకొకసారి 0 డెకౌట్ అయిపోయాడు, ఇంకొకసారి ఏమో 10 కొట్టాడు, ఇంకొకసారి 2, ఇట్లా ఒక్కోసారి ఏమో 20 కొట్టాడు ఒక మ్యాచ్లో. చూడండి ఈయన డీవియేషన్ చాలా ఎక్కువ ఉంది కదా. డీవియేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక బ్యాట్స్మెన్ తీసుకోండి, ఇతను బి అనే బ్యాట్స్మెన్ ఉన్నాడు. ఒకసారి 5 రన్స్, ఒకసారి 6 రన్స్, మళ్ళీ 5, 6, 7, 8 ఇలా పెర్ఫామ్ చేస్తున్నాడు ఇతను. వీటి మధ్య పెద్ద డీవియేషన్ లేదు కాబట్టి మోర్ రిలయబుల్ క్యాండిడేట్ ఇతను, అట్లా అనమాట. కానీ ఇక్కడ డీవియేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఒకసారి డెకౌట్ అయిపోతున్నాడు, ఒకసారి 10, ఒకసారి మళ్ళీ 2, ఇంకొకసారి 20, అట్లా మోర్ డీవియేషన్ మోర్ రిస్క్. ఓకేనా. మనం ఈ డిస్పర్షన్లో మనం క్యాలిక్యులేట్ చేస్తాం, ఒక 2 విషయాలను కంపేర్ చేయడానికి చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ బి అనే డేటాని క్యాలిక్యులేట్ చేస్తే మనకి డీవియేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 వచ్చింది. ఓకే, బి అనే డేటాని మనం క్యాలిక్యులేట్ చేస్తే డీవియేషన్ 3 వచ్చింది. ఇందులో ఎవరు బెస్ట్ అంటే ఏనే బెస్ట్, ఎందుకంటే తక్కువ డీవియేషన్ ఉంది. ఓకే, మనం క్యాలిక్యులేషన్ పార్ట్ కూడా నేర్చుకుందాం. బి ఎక్కువ డీవియేషన్ ఉంది ఏ కంటే, అప్పుడు దీన్ని మనం క్యాన్సిల్ చేస్తాం, రిజెక్ట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు షేర్స్ అయితే బిజినెస్లో షేర్ అయితే ఏ అండ్ బి షేర్, దీంట్లో బెస్ట్గా పెర్ఫామ్ చేసేది ఏ. సో ఏని మనం పర్చేజ్ చేస్తాం మనం డీవియేషన్ కట్టి. ఓకే, నెక్స్ట్. సో అందుకని మనం ఈ డిస్పర్షన్ అనే చాప్టర్ నేర్చుకుంటాం, అది ఇంపార్టెన్స్. ఓకే, ఎందుకు ఈ డిస్పర్షన్ వచ్చిందంటే సెంట్రల్ వాల్యూని మీద రిలై అయ్యి మనం డెసిషన్ తీసుకోలేము కొన్ని సందర్భాల్లో. ఎందుకంటే అన్ని డేటాలు కూడా సేమ్ ఈక్వల్ నెంబర్స్ యావరేజెస్ ఉంటాయి. అప్పుడు మనం ఏది బెస్ట్ అని డిసైడ్ చేయడానికి డిస్పర్షన్ మీద ఆధారపడాల్సి వస్తుంది అనమాట. రిస్క్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఏ బ్యాట్స్మెన్ బాగా ఆడుతున్నాడు, కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు, ఏ బ్యాట్స్మెన్ ఎక్కువ డీవియేషన్ ఉంది, ఒకసారి డెకౌట్ అయిపోయి ఒకసారి ఏమో 100 కొట్టేసి ఇంకొకసారి ఏమో 20 రన్సే కొట్టి, కొంతమంది బ్యాట్స్మెన్లు 50, 60, మళ్ళీ అగైన్ 50, 60, అట్లా 80, 70, అంటే అతను ఒక కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు. ఓకే, బెస్ట్ రిలయబుల్ క్యాండిడేట్ అతను. సో డిస్పర్షన్ అందుకు ఉపయోగపడుతుంది మనకి. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ డిస్పర్షన్ చూద్దాం.